కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు అని చూస్తా ఉన్నా. ఓ 3-4 రోజుల నుంచి ఒకటే సర్క్యులేషన్. వీళ్ళకి ఎలక్షన్ రాగానే బీజేపీ వాళ్ళకి రాముడు గుర్తుకొస్తాడు, హిందుత్వం గుర్తుకొస్తుంది, హిందూ గుర్తుకొస్తుంది. అదే బేకు హిందుత్వం మా డిఎన్ఏ, మా అజెండా కాదు, మా డిఎన్ఏ. అది ఎలక్షన్లలో వాడమది, అది మా బతుకుతారు. దట్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్. మేము దానికోసమే బతుకుతాం, దానికోసం రాజకీయాలు చేయము. మీరు కరప్షన్ కోసం రాజకీయాలు చేస్తున్నట్టు మేము హిందుత్వం కోసం రాజకీయాలు చేయము. దిమాగ్ మే కుచ్ దిశా. రామ మందిరము 500 సంవత్సరాల పోరాటం. అది హిందూ రాష్ట్రము ఎన్ని వందల సంవత్సరాలు పడ్డా కొట్లాడుతూనే ఉంటాం, ఎన్నైనా. దట్ ఈజ్ నాట్ అవర్ ఎలక్షన్ అజెండా ఆర్ పొలిటికల్ అజెండా. అమెచ్యూర్ పొలిటీషియన్ ఎవరైనా ఇక్కడ మెచ్యూర్ పొలిటీషియన్ ఓడినది నిజామాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్లో ఎవరైనా మిగిలిందా? ఎవరైనా వీళ్ళ మేయర్ అభ్యర్థి ఎవరా? వీళ్ళ మేయర్ అభ్యర్థి ఎవరు చెప్పరు? మా అంకుల్ మా నరేందర్ రెడ్డి అంకులా? నీకు పైసలు లేకనో కాదు, నువ్వు నష్టాలల్లా ఉండి కాదు అంటే మేము అర్థం చేసుకుంటాం. మేము హిందువులం అర్థం చేసుకుంటాం. దెబ్బకి అంకుల్కి ఎలక్షన్ నిలబడేది ఉండే కాబట్టి, నామినేషన్ ఎదురాదు కాబట్టి దెబ్బకి 8,16,00,000 కట్టిండు సార్. అంటే పైసలు లేక కాదు కదా, నీయత లేక. పైసలు లేక కాదు, నీయత లేక. నష్టాలలో ఉండి కూడా కాదు. ఎడుకలు వస్తాయి పైసలు? 8 కోట్లు దెబ్బకి. ఆ కట్టించిన ఘనత ఎవరిది బాస్? భారతీయ జనతా పార్టీ, హిందూ సైన్యం. ఇది నిరంతరం కొట్లాట. కాంగ్రెస్ వాళ్ళు ఈ ఎలక్షన్ అజెండా కాదు, హిందుత్వం మాది. జరా మేలుకోండి. నేను ప్రశ్న అడుగుతా. 8,16,00,000 17 సంవత్సరాల నుంచి కట్టలేదు. ఎట్లా కట్టిండు బ్రదర్? లక్ష్మణ్ వచ్చి 2 బిందెలు పెట్టుకోయిందా ఇంటికాడ? లక్కీ లాటరీ బంపర్ లాటరీ కలిగిందా? లంక బిందెలు వెళ్ళినాయా టోటలా? ఏమేళ్ళినాయి? ఎడుకలు వచ్చినాయి పైసలు? ఇట్లాంటోడు రేపు నేరే కూర్చుంటే నిలువు దోపిడి. మనోడు కాదు, పరాయోడు కాదు, ఎవరిని చూడకుండా నిలువు దోపిడి ఉంటుంది. నువ్వు 17 సంవత్సరాలు ఎందుకు కట్టలే? నిన్ను మేయర్ అభ్యర్థిగా నువ్వు ఏం డీల్ మాట్లాడుకున్నావో, ఎన్ని కోట్ల డీల్ మాట్లాడుకున్నావో మాట్లాడుకున్న 17 గంటలలో ఎట్లా కట్టినావు? మాకు అర్థమైతే లేదు. మాకు కూడా చెప్తే మేము కూడా పైసలు కట్టేస్తాం. లంక బిందలా లాటరీ ఎడగొన్నావు చెప్పు, మేము కూడా కొనుక్కుంటాం లాటరీ.
ప్రజల సొమ్ము ప్రజలకు కట్టనోడు ఎగ్గొట్టుకోడు. రేపు మేయర్ అయితే ఇక ఇందూరు మున్సిపాలిటీని శ్రీరాముడే కాపాడాలి. మళ్ళా ఇట్లాంటి వాళ్ళు మేయర్ పదవిలో కూర్చుంటే బహిరంగ దోపిడీ బాస్, నిలువు దోపిడీ, బహిరంగ దోపిడీ. ఇక ఈ పట్టణాన్ని దేవుడే కాపాడాలి. మన ఇళ్లల్లో నల్లాల నీళ్ళు కాదు, ఆయన కుర్చీలో కూర్చుంటే ఆయన ఇంకా నీళ్ళ పైసలు రాలుతాయి.